దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఆది కాండము 3వ అధ్యాయము 1 నుంచి మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఆది కాండము 1వ అధ్యాయము 3వ అధ్యాయము 1 నుంచి మనం చదువుదాం 15 వచనాల వరకు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములలో మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పెనని సర్పముతో చెప్పాను. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని మీతో చెప్పగా స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమునదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకునిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావని అనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటినని కనుక భయపడి దాక్కుంటున్నా నేను. అందుకాయన చాలండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుతాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని దాని కొమ్ముల మీద 10 కిరీటములను దాని తలముల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులను పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము
ఓ ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. మారని దేవుడా, నా ప్రభు అయిన అబ్రహం క్రీస్తు నీ స్తోత్రం స్తోత్రం నాయన. మార్పు లేని దేవుడా, నా ప్రభు అయిన అబ్రహం క్రీస్తు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం స్తోత్రం ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయన ఈ యొక్క ఆరాధన క్రమం అంతను కూడా నాయన క్రమముగాను మర్యాదగాను ఓ నీ నామమునకు మహిమకరముగా నా తండ్రి నాయన, అదుగు నా తండ్రి, మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సందులో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ఈ వాక్య భాగములను ప్రభువా మీరు మాతో మాట్లాడిన ప్రభువా, నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునైనదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా తండ్రి నన్ను బ్రతికించుచున్నది. ఓ నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి, ఓ చదవబడిన ఈ వాక్య భాగము ద్వారా మీరు మమ్మల్ని దర్శించండి నాయన. ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభువా, నిశ్చయముగా నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించి మా ఆత్మీయ జీవితాలను బలపరిచి ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభు అయిన అబ్రహం క్రీస్తు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్యము ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేయండి ప్రభువా. మా ఆలోచనలు సరిచేయండి, మా తలంపులు సరిచేయండి, మా నడవడికలు సరిచేయండి. మేము కేవలము నాయన నీ వాక్యమునకు ఇష్టలుగా ఉండే బిడలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు అయిన అబ్రహం క్రీస్తు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము 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 ప్రభువా. ఓ సహాయం చేయండి. ఓ నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా, మీరే నా తండ్రి నాయన, నా తండ్రి మాలో ఉన్న ప్రతి రోగములను ప్రతి బలహీనతలను ప్రభువా ఓ బయటకు పారదోలి మీరు మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి, సహాయం చేసి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. ఈ ఫోన్ కాన్ఫరెన్స్ లో వాక్యం వింటున్నటువంటి మన యొక్క సహోదరులు కృపాల కుటుంబానికి, అదేవిధంగా ఇంకా మరొక సహోదరులు కూడా ప్రభుపేట నా వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కొంచెం బాగా డిస్టర్బెన్స్ గా ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి వాక్యాన్ని మనం చూద్దాం. ఈ మధ్యాహ్న సమయంలో మనము ధ్యానము చేయబోయేటువంటి అంశం ఏంటంటే రంగులు మారుస్తున్న క్రీస్తు విరోధి అయిన ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. రంగులు మారుస్తున్న క్రీస్తు విరోధి అయిన ఆత్మ. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అదేంటి, పోయిన వారం ఏమో మనం మారు రూపంలో ఉన్న క్రీస్తుని గురించి మనం మాట్లాడాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మారు రూపంలో ఉన్న క్రీస్తుని గురించి మనం మాట్లాడాం. ఇప్పుడు రంగులు మారుస్తున్న క్రీస్తు విరోధైన ఆత్మ. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. దేవుడు రూపం మార్చుకుంటే క్రీస్తు విరోధైన ఆత్మ అదేం చేస్తుంది అని అంటే రంగులు మారుస్తూ వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడు రూపం మార్చాడు అంటే ఒక శరీరంలో నుండి మరొక శరీరంలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడంటే
ఏకంగా రంగులే మారుస్తున్నాడు వాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాడు ఏం చేస్తున్నాడు? రంగులు మార్చాడు. చూడండి ప్రియులారా, గమనించండి. దేవుడు అనంతుడు. దేవుడు అనంతుడైన దేవుడు, ఆదిలోనే అంతమును చూచిన దేవుడు ఆయన. దేవుడు ఆదిలోనే ఈ యొక్క చివరి దినాల్లో ఏం జరగబోతుందో, ఏమి జరగనై ఉన్నదో సమస్తమును కూడా ఆయన చూచిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు ప్రియులారా గమనించండి, ఆయన మొదటి నుంచి కూడా 4000 సంవత్సరాలు ఆయన ఆత్మలోనే ఉన్నాడు. ఆయన అగ్నిస్తంభంగా, మేఘస్తంభముగా ఆయన తన ప్రజలకు, తన బిడ్డలకు ఆయన కనుపరుచుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఆ మొదటి గుడారమే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు రెండవ గుడారము ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మూడవ గుడారము ప్రియులారా ఎవరు అనంటే ఆయన యొక్క భార్య, వధువు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక చూడండి, దేవుడు రూపాలు మారుస్తూ ఉన్నాడు, శరీరాలు మార్చుకుంటున్నాడు ఆయన. కానీ సాతానుడైతే రంగులు మార్చుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాడు శరీరాలు మారుస్తున్నాడు, రంగులు కూడా మారుస్తున్నాడు వాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనము చదివినటువంటి ఈ వాక్య భాగంలో ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు మనం చదివాము. ఈ యొక్క అధ్యాయములో సర్పము, దేవుడు సృజించినటువంటి, దేవుడు చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదైన వాక్యంలో రాయబడింది. సర్పము అనేది ఒక జంతువు. అది సాతాను కాదు. సర్పం అనేది ఒక జంతువు. దేవుడు సృష్టించినటువంటి సమస్త జంతువులలో అదొక జంతువు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు భూమి మీద అనేకమైనటువంటి జంతువులను సృష్టించాడు. ఆ జంతువులలో ఒక జంతువు సర్పము. దాని పేరు సర్పము. అది కూడా జంతువే. ఈరోజు మనము ఈ యొక్క గేదెలు, గొర్రెలు, మేకలు ప్రియులారా, దేవుడు సృష్టించినటువంటి జంతువుల్లో అనేక రకాలు ఉన్నాయి. అవన్నీ పేర్లు మనకు తెలియదు కానీ అనేకమైన రకాల జంతువులు ఉన్నాయి. అయితే ఆ రకాల జంతువులలో ఈ యొక్క సర్పం అనేటువంటిది కూడా ఒక జంతువు అయి ఉన్నది. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, అన్ని జంతువులు 4 కాళ్ళతో నడుస్తాయి. ఎన్ని కాళ్ళతో నడుస్తాయి? గేదెలను చూసుకోండి, 4 కాళ్ళతో నడుస్తుంది. గొర్రెలను చూడండి, 4 కాళ్ళతో. మేకలు కానీ, కుక్కలు కానీ, పందులు కానీ, గాడిదలు కానీ, గుర్రాలు కానీ, ఏనుగులు కానీ, దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో జంతువులు ఏవైతే ఉన్నవో ఆ జంతువులన్నీ కూడా ప్రియులారా గమనించండి, 4 కాళ్ళతో నడుస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. 4 ఎక్కడో పరధ్యానంలో ఉండబాకండి, ఏదో ఆలోచన చేస్తా ఉండబాకండి. నేను ఆమేనని చెప్పినప్పుడు మీరు కూడా చెప్పండి, స్పందించండి. మీ శరీరాలు ఇక్కడ పెట్టి మీ మనసులు ఎక్కడో పెట్టబాకండి. దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఈ యొక్క జంతువులన్నిటిలో కూడా అన్ని జంతువులు 4 కాళ్ళతో నడుస్తాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ 2
ఆ, ఆ, ఈ రెండు కాళ్ళతో నడిచే జంతువు ఏదైనా ఉన్నది అని అంటే అది సర్పమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది రెండు కాళ్ళతో నడుస్తుందంట. దానికి రెండు కాళ్ళు అంట సర్పానికి. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక జంతువు కూడా ఉంది, రెండు కాళ్ళతో నడిచే జంతువు. అదేంటి చెప్పండి? రెండు కాళ్ళతో నడిచే జంతువు ఇంకోటి కూడా ఉంది. అదేంటి అని అంటే మనిషి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు ప్రణాళిక చెప్తున్నాడు, మనిషి కూడా మానవుడు కూడా ఒక జంతువే అని చెప్పాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మానవుడు కూడా ఎవరంట? మానవుడు ఎవరంట? ఒక జంతువేనంట. ఆయన కూడా మానవుడు కూడా ఒక జంతువేనంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, 4 కాళ్ళతో నడిచేటువంటి జంతువులు ఉన్నాయి, 2 కాళ్ళతో నడిచేటువంటి జంతువులు కూడా ఉన్నవి. కనుక ఆ 2 కాళ్ళతో నడిచే జంతువు ఏది అనంటే సర్పము. అందుకనే పరిశుద్ధ గ్రంథములో ఏమైనా ఉన్నారంటే ప్రియులారా గమనించండి, జంతువులు దేవుడు చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై ఉన్నది వాక్యంలో రాయబడింది. అది జంతువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, సాతానుడు ఆ సర్పమునకు తీసుకోక మునుపు, ఆ జంతువులోకి రాక మునుపు, దాని యొక్క పని ఏమిటి, అది చేస్తున్న పనులు ఏమిటి, అది భూమి మీదకి త్రోయబడక మునుపు అని మనం గమనిస్తే ప్రియులారా, అది భూమి మీదకి రాక మునుపు అది ఒక దూత. దాని పేరు లూసిఫర్. దానినే తేజో నక్షత్రమా వేకువ చుక్క అని పిలిచారు పరిశుద్ధ గ్రంథములో. దాని పని ఏమిటంటే పిల్లను గ్రోవి వాద్యములు వాయించే పని దాని పేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దాని పని ఏంటి? సంగీతము, వాద్యములు వాయించేటువంటి పని దాని పని. చూడండి ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము మనం ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము అంటే అది భూమి మీదకి పడదోయక మునుపు సాతానుడు లూసిఫర్ భూమి మీదకి రాక మునుపు అది చేసే పని ఏమిటి? 28వ అధ్యాయం మొదటి నుంచి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడు అయి నేనొక దేవతనైనట్టు సముద్రమును మధ్యను నేను ఆశీనుడై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడు కాక మానవుడు అయి ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. నీకు మర్మమైనది ఏదియూ లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతము ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములోనికి వెండి బంగారములను తెచ్చుకుంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకపు చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటువి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడువైతివి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా ఆలకించుము. నేను పరదేశులను అన్ని జనులలోను క్రూరులను నీ మీదకి రప్పించుచున్నాను.
వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచపరచురు, నిన్ను పాతాళములో పడవేతురు, సముద్రములో మునిగి చచ్చిన వారి వలనే నీవు చత్తువు. నేను దేవుడినని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడివే కాని దేవుడు కావు కదా. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. నేను మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభు అయిన యెహోవాకు. చదవండి ఇంకా. మరియు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గురించి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకును మాదిరివి దేవుని తోటయగు ఏదేనులోను ఉంటివి. మాణిక్యము గోమేదికయు సూర్యకాంతమణి రక్తవర్ణపు రాయి సులీమాను రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్యమైన రత్నములతో బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులను వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నుంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద ఉంటివి. కారుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడ వరకు ప్రవక్తల విషయములలో నీవు యథార్థముగా ఉంటివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఒక ప్రవచనముగా దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇది ఎవరి గురించి ప్రవచనం అని అంటే, ప్రియులారా గమనించండి, దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క లూసిఫర్ ఏదైతే ఉందో అదేనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ అది ఎలా ఉందంట, ఏదైనా తోట సృష్టింపబడినప్పుడు కూడా ఏదోలో ఉందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది ఈ యొక్క కెరూబు దేవునితో కూడా అక్కడ ఉందంట. అందుకనే అది దేవుడు దాన్ని భూమి మీదకి త్రోసివేసినప్పుడు, దేవుడు దాన్ని భూమి మీదకి పడదోసినప్పుడు అది ఎత్తుక్కుంటా వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఏదేను తోటలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఏదేనులో నీవు ఉంటివి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉందనంటే, అది రత్నములతో ముత్యములతో అది బంగారముతో కప్పబడిందంట. పాపము దాని యందు కనబడ వరకు అది యథార్థంగానే ఉందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దాని యందు ఏ పాపం కనబడింది దేవునికి? అది చేసిన తప్పేమిటి అని అంటే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీదను కూర్చుందును. మేఘ మండలం మీదకి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. చూసావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేసిందంట? అది మనసులో గర్వించిందట. అది ఏమని మనసులో
ఆలోచన చేసిందంటే అది మనసులో ఏం తలంచింది, ఆకాశం అది మనసులో దాని ఉద్దేశము ఏం కలిగి ఉంది అని మనం గమనిస్తే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నానంటే ఆకాశమునకు నేను ఆకాశమునకు ఎక్కిపోదును, సింహాసనమును దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును. హెచ్చింతును. చూసారా, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును నేను హెచ్చించుకుందును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును. కూర్చుందును, మేఘ మండలమైన మీదకి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చూసారా ఎంత పెద్ద ప్లాన్ వేసిందో. అంటే దేవుణ్ణి పక్కన పెట్టి ప్రియులారా గమనించండి, తాను దేవుడని చూపించుకోవడానికి అది హెచ్చించును. మనసులో ఆలోచన కలిగి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎటువంటి ఆలోచన అది? ఇదిగో దేవునితో నన్ను నేను సమానముగా ఎంచుకుంటా, నా సింహాసనమును నక్షత్రములకు పైగా స్థాపించుకుంటాను, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును. చూసారా, ఇది దాని యొక్క ఆలోచన, దాని మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, అది దాని యొక్క ఉద్దేశం. అది దేని యొక్క ఉద్దేశము? సర్పము. లూసిఫర్ యొక్క ఉద్దేశము. సర్పం అది జంతువు, అది ఇంకా అప్పుడు సర్పంలోకి రాక ముందు ఉన్నటువంటి ఆలోచనలు ఇవన్నీ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది కూడా ఒక కెరూబు. అది పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు అక్కడ కెరూబులు ఆరాధన చేస్తూ ఉంటే, ఆ యొక్క ఆరాధనలో దీని యొక్క పాత్ర ఏమిటంటే ప్రియులారా గమనించండి, సంగీతం వాయిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంగీతం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోజున దేవుని దగ్గర నుంచి వచ్చింది సంగీతం. దేవుడే దానికి సృష్టికర్త. సంగీతాన్ని సృష్టించింది దేవుడు, నాట్యమును సృష్టించింది దేవుడు, పరిశుద్ధ గ్రంథాన్ని రాయిపించింది దేవుడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకములో ఉన్నటువంటి ప్రకృతిలో ఈ రోజు ఏదైతే మానవుడు అనుభవిస్తున్నాడో, మానవుడు అనుభవించే ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చిందే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ లూసిఫర్ అనేటువంటి వాడు, ఈ తేజో నక్షత్రము, ఈ వేకువ చుక్కైనటువంటి వీడు, వాడు తన మనసులో గర్వించాడు. ఎలాంటి వాడంట? సౌందర్యవంతుడంట. ఇప్పుడు మనం ఐషా గ్రంథం, ఎక్స్కేల గ్రంథంలో ఏం చదివాము? ఆ తూరు రాజు ఎలా ఉన్నాడంట? బహు సౌందర్యవంతుడు, బహు జ్ఞానం కలిగినవాడు, దానియేలు కంటే జ్ఞానం కలిగినవాడు అంట. మర్మం అనేది ఆయన దగ్గర, మర్మాలు కూడా ఆయనకు తెలుసు అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఏదైనా తోట ఎలా తెలుసు వాడికి అంటే, ఏదైనా తోట సృష్టించినప్పుడు వాడు పక్కనే ఉన్నాడు కాబట్టి తెలుసు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, వాడు ఫస్ట్ వాడి యొక్క రూపం ఏమిటంటే, వాడి యొక్క రూపము ఫస్ట్ దేవుడు సృష్టించిన రూపం ఏంటంటే కెరూబు. వాడొక దూత, వాడి పేరు లూసిఫర్. అప్పుడు దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడు కెరూబు వాడు కనుక లూసిఫర్ తేజో నక్షత్రం వాడు. కనుక వాడు ఏం చేసినాడంటే, మనసులో ఆ విధమైన స్వభావము, దేవునితో నన్ను నేను సమానముగా చూసుకుంటాను, నక్షత్రములకు పైగా నా సింహాసనమును నేను హెచ్చించుకుందును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద నేను కూర్చుందును.
అని ఎప్పుడైతే ఈ మనసులో వాడికి భావము కలిగిందో, ఆలోచన కలిగిందో, ఉద్దేశం ఏర్పడిందో, దేవుడు హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు ఏం ఆలోచన చేస్తున్నారో, ఎవరును ఆయన గురించి ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, అందరి గురించి, అందరి హృదయములను ఆయన ఎరిగిన వాడు. ఒక మనిషి యొక్క హృదయాలుగానే కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరలోకములో ఉన్నటువంటి సెరూపులు, కెరూబులు, దూతల వ్యవస్థ, సమూహము ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆలోచనలు కూడా ఆయన ఎరిగిన వాడు అన్నమాట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ కెరూబు, ఆ లూసిఫర్, ఆ తేజో నక్షత్రము, దేవుడు దాని హృదయమును, దాని యొక్క మనస్సును ఎరిగాడు కాబట్టి అక్కడి నుంచి వాడిని ఏం చేశారంటే భూమి మీదకి త్రోసివేయబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ భూమి మీదకి త్రోసివేయబడినప్పుడు వాడి యొక్క సైన్యాన్ని కూడా ఏం చేసినాడంటే వాడు భూమి మీదకి తీసుకొని వచ్చాడు. తోకతో తన యొక్క సైన్యాన్ని భూమి మీదకి లాక్కొచ్చాడని వాక్యంలో రాయడం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాడు ఒక ఆత్మ, అది ఒక దూత, అది ఒక ఆత్మ, ఒక స్పిరిట్. దానికి శరీరము లేదు, దానికి శరీరము లేదు. దేవుడు కూడా ఆత్మే. ఈ యొక్క దూత, ఈ కెరూబు, ఈ తేజో నక్షత్రము, ఇది కూడా ఒక ఆత్మే. కనుక ఇది గర్వించింది కాబట్టి, దేవునితో సమానముగా తనను తాను ఉండాలనుకున్నది కాబట్టి, సంఘాన్ని ఆక్రమించాలనుకున్నది కాబట్టి, సభాపర్వతం అంటే సంఘము, నక్షత్రాలనుగా పెండ్లి కుమార్తె. చూడండి అక్కడ ఎన్ని భాగాలు ఉన్నాయి అని అంటే 12వ వచనం చూడండి. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం. ఈ నక్షత్రములు ఎవరికి సూచనగా ఉన్నదంటే పెండ్లి కుమార్తెకు. ఎందుకంటే దేవుడు కూడా నక్షత్రమే. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏమైనాడు? ఆయన ఒక నక్షత్రము. కనుక ఆయన భార్య కూడా ఏమై ఉన్నదంటే నక్షత్రాలే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతము. సభాపర్వతం అంటే సంఘము. 7 సంఘ కాలాల్లో ఉన్నటువంటి పరిశుద్ధులు, అది సంఘము. మూడవది ఏంటి అంటే మహోన్నతులతో నేను సమానముగా 3 కార్యాలు చేయదలుచుకున్నాడు. సంఘమును, ఆయన యొక్క భార్య అయినటువంటి పెళ్లి కుమార్తెను, క్రీస్తు యొక్క భార్య అయినటువంటి పెళ్లి కుమార్తెను, సంఘము అనగా పరిశుద్ధులను మహోన్నతులతో సమానముగా ఎంచుకోవాలని చూసుకున్నాడు. అందుకనే దేవుడు ఏం చేసినాడంటే ప్రియులారా, వాడు ఆ పరలోకంలో ఉండడానికి వీలు లేకుండా ప్రియులారా గమనించండి, పాతాళమునకు నరకములో ఒక మూలన తోసేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు వాడు ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే భూమి మీద తోయబడ్డాడో అప్పుడు భూమి మీద నుంచి ఎక్కడికి వచ్చాడంటే డైరెక్ట్గా ఏదెనులోకి వచ్చాడు వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదెనులో చక్కగా దేవుడు ఎవరున్నారు? అవ్వ, ఆదాములు చక్కగా వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు. ఏదైనా తోట అంతా కూడా సంచరిస్తూ ఉన్నారు. వాళ్ళకి నచ్చిన పళ్ళు, ఫలాలు తింటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు చక్కగా జంతువులతో మాట్లాడుతున్నారు. జంతువులతో మాట్లాడుతున్నారు, అన్నిటితో మాట్లాడుతున్నారు వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, జంతువులతో మాట్లాడుతున్నారు, వారికి నచ్చిన ఫలాలు తింటున్నారు. ప్రియులారా, వారు కోరిన జీవితం అక్కడ అనుభవిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే వాడు వచ్చి మరి వాడిని ఏం చేయాలి? ఇప్పుడు వాడు
అవ్వతో ఆదాముతో మాట్లాడాలి. మరి మాట్లాడాలంటే వాడికి ఏదో ఒక రూపం కావాలి, ఏదో ఒక శరీరం కావాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే వాడికి అక్కడ శరీరం లేదు కాబట్టి. లూసిఫర్కి శరీరం లేదు, తేజో నక్షత్రం వేకువ చుక్కకి శరీరం లేదు. వాడికి శరీరం లేదు కాబట్టి ప్రియులారా గమనించండి, వాడు ఆ యొక్క సర్పం అనేటువంటి జంతువుని దాని యొక్క శరీరాన్ని తీసుకున్నాడు. ఎందుకని అనంటే సర్పము 2 కాళ్ళతో నడుస్తుంది కాబట్టి, మానవులాగానే ఉంది కాబట్టి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అప్పుడు అది ఏమైందంటే సర్పంగా మారింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి వాడు ఎవరు? ఒక దూత, ఒక తేజో నక్షత్రము వేకువ చుక్కది. దానికి అప్పుడు శరీరము లేదు, అది కేవలం ఒక ఆత్మ. కనుక ఆత్మగా ఉన్న లూసిఫర్ను, ఆత్మగా ఉన్నటువంటి ఈ తేజో నక్షత్రమును, ఆత్మగా ఉన్నటువంటి ఆ యొక్క సాతానుని దేవుడు భూమి మీదకి త్రోసివేయబడిన తరువాత అది తీసుకున్న రూపము, శరీరము ఏది అనంటే ప్రియులారా సర్పము. అది తీసుకున్న రూపం ఏంటి? సర్పము. అది సర్పంలో దూరింది. అప్పుడు సర్పములో దూరి మంచి చెడులు తెలివినిచ్చు చెట్టు మీద కూర్చున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అవ్వతో మాట్లాడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవ్వతో మాట్లాడింది. మొదట ఆదాముతో మాట్లాడింది. ఆదాముతో మాట్లాడితే ఆదాము పడిపోలేదు. ఆదాము ఆ యొక్క లూసిఫర్ మాటలకి లొంగిపోలేదు. అందుకనే అవ్వ దగ్గరకు వచ్చింది, స్త్రీ దగ్గరకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు స్త్రీ ఏమైపోతుందంటే ప్రియులారా మోసపరచబడుతూ ఉంది. స్త్రీ మోసపరచబడుతుంది. ఇక్కడ స్త్రీ ఏం చేస్తుంది అని అంటే ప్రియులారా దాని యొక్క మాటలకు లోబడిపోతుంది. ఇది నిజమా? దేవుడు ఈ చెట్లు ఫలములలో దేని ఫలములను తినకూడదని మీతో చెప్పాడా అని అడిగినప్పుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అవ్వ అంటుంది కదా, ఇదిగో ఆ చెట్టు యొక్క ఫలాన్ని తినద్దు, దాని తినుదిన మనం చచ్చిపోతామని దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, అది 2 కాళ్ళతో నడిచే జంతువు సర్పము. అదొక జంతువు, అది దాని పేరు సర్పము. దాని యొక్క శరీరంలో ఈ యొక్క లూసిఫరు ప్రవేశించి అవ్వ దగ్గరకు వచ్చి అవ్వను మోసం చేసింది. అవ్వను మోసం చేసి ప్రియులారా గమనించండి, అవ్వ దగ్గరికి వెళ్ళింది. అవ్వతో శారీరక సంబంధాన్ని పెట్టుకుంది. అవ్వ దగ్గరికి వెళ్ళి శారీరక సంబంధాన్ని పెట్టుకుంది. ఆ శారీరక సంబంధం వల్ల పెట్టుకుని అవ్వను లోపరుచుకొని శారీరకంగా సాతానుడు ఆమెతో కలవడం వల్ల ప్రియులారా గమనించండి, వాడు ఇప్పుడు వాడి యొక్క 3వ రూపం ఏంటంటే మానవుడు రూపం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడి యొక్క విత్తనము, వాడి యొక్క బీజము, వాడి యొక్క కణము ఎవరిలోకి వెళ్ళిందంటే అవ్వ యొక్క గర్భంలోకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవ్వ యొక్క గర్భములోకి వెళ్ళి ఇప్పుడు అవ్వ ఏం కన్నది అనంటే పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణాన్ని కన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అలా కన్నవాడే ఎవరు అనంటే కయ్యూను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వాడు మనిషిగా వాడు పుట్టడానికి ముందు వాడు 2 రూపాలు మార్చాడు. మొదటిగా వాడు ఒక కెరూబు, ఒక దూత. వాడు దూత స్థితిలో నుండి జంతు స్థితిలోకి వెళ్ళాడు. వాడు జంతు స్థితిలోకి వెళ్ళాడు, జంతువులోకి వెళ్ళాడు. జంతువుగా అక్కడ శరీరం జంతువు యొక్క శరీరాన్ని తీసుకొని ఆ జంతువు యొక్క శరీరంలో ఉండి అవ్వతో వాడు శారీరక సంబంధాన్ని పెట్టుకొని అవ్వతో ఆ యొక్క శారీరక సంబంధ కలయిక చేసి
వాడు యొక్క విత్తనాన్ని అవ్వ యొక్క గర్భంలోకి వదిలాడు. అప్పుడు వాడు ఏం చేసిందంటే, ఓ ప్రియులారా, కయ్యను కన్నది. ఇప్పుడు లూసిఫర్ కూడా ఈ యొక్క సాతానుడు కూడా, ఈ యొక్క దెయ్యము కూడా ఇప్పుడు ఏమైందంటే మనిషిగా మారింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్థమైందండి? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏంగా మారింది ఇప్పుడు? మనిషిగా, మానవుడుగా. మరి ఎలా ఏ విధమైన మనిషి వాడు అంటే మృగము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏంగా మారాడు? మృగముగా మారాడు అంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు వాడు మనిషిగా మారాడు. మరి మనిషిగా మారినప్పుడు వాడి యొక్క విత్తనం అనేది ఇంకా భూమి మీద ఉంటుంది కదా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు కయ్యూను తర్వాత వాడు మరలా రూపం మార్చాడు. చూడండి, ఆదికాండము 8వ అధ్యాయము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండము 8వ అధ్యాయము. క్షమించండి, ఆదికాండము 11వ అధ్యాయం మొదటి నుంచి. భూమి అన్నంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి ఒకరితో ఒకడు మాట్లాడుకుని రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టికులను వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ షీనారు దేశము అనేటువంటి ఒక దేశం ఉన్నది. ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నారంట. ఆ షీనారు దేశంలోనే మరొక వ్యక్తి కూడా ఉన్నాడు, ఒకడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరు అనంటే ఆదికాండము 10వ అధ్యాయము 6 నుంచి మనం చదువుదాం. ఆదికాండము 10వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కానాను అనువారు కూషు కుమారులు షేబా హవీలా సప్త రాయమ సప్తాక అనువారు రాయమ కుమారులు షేబా దాదాను అనువారు కూషు నిమ్రోదును కనెను. అతను భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబేలు ఎరేకు అక్కాదు కల్కేను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఈ షీనారు దేశములోనే మరొక రాజు ఉన్నాడు. ఇక్కడ ఈ రాజు ఎవరు అంటే నిమ్రోదు. ఇతడు యెహోవా ఎదుట పరాక్రమ కలిగిన వాడంట.
పరాక్రమం గల వేటగాడు అంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అతను ప్రియులారా గమనించండి, బాబేలు షీనారు దేశములోని బాబేలు, ఎర్రెక్కు, అక్కాదు, కల్నేలు అను పట్టణములు అతని రాజ్యములకు మొదలు. అంటే ఆ షీనారు దేశములన్నిటి మీద కూడా బాబేలు అనేటువంటి ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే మధ్యలో ఉంటుంది, సెంటర్ పాయింట్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాడిచ్చాడన్నమాట సలహా. ఇదిగో మన తాతల కాలంలో జలప్రళయం వచ్చింది కనుక జలప్రళయం రాకుండానట్లు, ఒకవేళ జలప్రళయం వచ్చినా సరే మనము రక్షించబడినట్లు, మనము కాపాడబడినట్లు, మనం ఆ జలప్రళయం నుండి తప్పించుకోవడానికి మనము ఒక గోపురము కట్టుదము అనే ఒక సలహా వచ్చాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ప్రియులారా గమనించండి, అప్పటి వరకు కూడా ఒకే భాష ఉన్నది, ఒకే భాష, ఒకే ప్రజలు, ఒకే దేశము. కానీ అప్పుడు ఏమైంది అని అంటే ప్రియులారా గమనించండి, దేవుడు ఆ ప్రాంతంలో చూడవచ్చారంట, దర్శించారంట. వాళ్ళ ఆలోచనలు ఎరిగారు ఆయన. ఎవరు ఆలోచనలు అని అంటే అక్కడున్నట్టు ఆ షేబా దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారో ఆ ఉద్దేశాలు, ఆ మనసునంతా కూడా ఎరిగి, ఇదిగో నరులు చేయాలనుకున్నటువంటి కట్టడాలు మనం వెళ్ళి చూద్దాం పద అని చెప్పి ప్రియులారా దేవుడు మాట్లాడాడు. ఆ విధంగానే దేవుడు భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు భూమి మీదకి రావడం మొట్టమొదటిగా అప్పుడే 8వ అధ్యాయంలోనే, దేవుని నామానికి క్షమించండి 11వ అధ్యాయంలోనే. ఎందుకు అనంటే ఈ యొక్క నరులు కట్టడములను చూచుటకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళ పనింతని కూడా పరిశీలించుటకు దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ ప్రియులారా గమనించారు, వారు కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేసినాడంటే తలకిందులు చేసేసాడు. అంతే. ఏం చేశాడు? అక్కడ ఆ గోపురాన్ని పడగొట్టేసేసాడు. గోపురాన్ని పడగొట్టాడు. వాళ్ళ భాషలన్నీ కూడా ఏమైపోయినాయి? అక్కడ తారుమారైపోయినాయి. బాబేలు అనగా అర్థం ఏంటి? తారుమారు అనే అర్థం. వాళ్ళ భాషలు తారుమారైపోయినాయి. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లే. ఎవరు ఏ భాష మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఒక్క ముక్క కూడా అర్థం కావట్లే. భాష మొత్తం తారుమారు చేసేసాడు దేవుడు. అక్కడ తల్లకిందులు చేసేసాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, కయ్యూను తరువాత వాడు ఏ రూపంగా వచ్చాడనంటే నిమ్రోదు రూపంలో వచ్చాడు. నిమ్రోదు కాలంలోనే ప్రియులారా విగ్రహారాధన భూమి మీద ప్రారంభమైంది. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి కాలంలో ప్రారంభమైంది? నిమ్రోదు యొక్క కాలంలోనే విగ్రహారాధన ప్రారంభమైంది. విగ్రహారాధన భూమి మీదకి ఎప్పుడు ప్రారంభమైందంటే ప్రియులారా నిమ్రోదు యొక్క కాలంలో. ఈ రోజు కాదు, ఈ రోజు ఏదో కొత్తగా మొదలైనట్టుగా ప్రియులారా మనోళ్ళు మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అసలు యూదులు అనబడ్డ వాళ్ళు కూడా విగ్రహాలకు సాష్టాంగపడి నమస్కారం చేశారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు విగ్రహములకు సాష్టాంగపడకూడదు, నమస్కారం చేయకూడదని దేవుడు చెప్తే వాళ్ళు ఆజ్ఞను తృణీకరించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపమని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. చూడండి, లూసిఫర్ ఏ విధంగా రూపాలు రంగులు మారుస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. వాడు మొట్టమొదటిగా ఒక జంతువు యొక్క వేషాన్ని ధరించాడు. వాడు సర్పము యొక్క వేషాన్ని, ఆ శరీరాన్ని తీసుకున్నాడు. వాడు ఒక సర్పము వేషంలో దూరాడు. సర్పములో నుంచి మానవుడు రూపంలోకి వచ్చాడు. వాడు మొట్టమొదటిగా మానవుల్లో తనను తాను బయలుపరుచుకున్న రూపం ఏదంటే కయ్యూను. దేవుడు మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కయ్యూను ఏం చేసినాడు? కయ్యూను విగ్రహారాధన చేయలేదు. కానీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కయ్యూను విగ్రహారాధన చేయలేదు.
వాళ్ళిద్దరూ కయ్యూను హేబేలు, వాళ్ళిద్దరు కవలల సంతానము, వాళ్ళిద్దరూ ఒకేసారి పుట్టారు. కయ్యూను ముందు భూమి మీదకి వచ్చాడు, తర్వాత హేబేలు తర్వాత భూమి మీదకి వచ్చాడు. వారిద్దరు కూడా ఏదైనా తోటలో దేవునికి బలులు అర్పించేవాళ్ళు. ఒక రోజున దేవుడు వాళ్ళని బలర్పించారు. కయ్యూను బలర్పించాడు, హేబేలు కూడా బలర్పించాడు. దేవుడు కయ్యూను కట్టిన ఆ బలిని తృణీకరించాడు. ఆ తృణీకరించడం వల్ల ప్రియులారా గమనించండి, కయ్యూను యొక్క బలిని దేవుడు తృణీకరించాడు. హేబేలు యొక్క బలిని దేవుడు ఏం చేసినాడంటే అంగీకరించాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కయ్యూను ఆయన చేసిన పని ఏమిటంటే ఆయన ఒక వ్యవసాయదారుడు. హేబేలు యొక్క పని ఏమిటంటే అతను గొర్రెల కాపరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఎవరు చేసే పనుల్లో వాళ్ళు ఏం చేయాలి అని అంటే ప్రథమ ఫలము దేవునికి వాళ్ళు ఏం చేయాలంటే దశమ భాగము తీయాలన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కయ్యూను తాను చేసినటువంటి ఆ ఫలము పనిలో మొదటి అర్పణ తీసుకుని వెళ్ళి ఆ దేవునికి బలిగా అర్పించాడు. హేబేలు కూడా తాను మేపుతున్నటువంటి ఆ గొర్రెల యొక్క మందలో నుంచి తులుచూలు పుట్టినటువంటి ఆ గొర్రెను తీసుకుని వెళ్ళి దేవునికి బలిగా అర్పించాడు. కయ్యూను యొక్క బలిని దేవుడు తృణీకరించాడు, హేబేలు యొక్క బలిని దేవుడు అంగీకరించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు హేబేలు యొక్క బలిని ఎప్పుడైతే అంగీకరించాడో ప్రియులారా గమనించండి, అప్పుడు కయ్యూనులో ఉన్నటువంటి స్వభావము బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కయ్యూనులో ఉన్నటువంటి స్వభావము, కయ్యూనులో ఉన్నటువంటి గుణ లక్షణాలు బయటకు వచ్చాయి. కయ్యూనులో ఉన్నటువంటి ప్రియులారా వారి యొక్క క్రియలు బయటకు వచ్చాయి. వాక్యంలో రాయబడింది, యేసుక్రీస్తు అంటాడు, ఏమంటున్నాడు అంటే ఇదిగో వారి క్రియలను బట్టి మీరు వారు ఎవరో గుర్తించండి. ఆమేన్. హల్లెలూయా. వారి క్రియలను బట్టి వారు ఎవరో మీరు గుర్తించండి అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. కనుక ఇప్పుడు చూడండి, హేబేలు యొక్క బలిని దేవుడు అంగీకరించాడు, కయ్యూను యొక్క బలిని దేవుడు తృణీకరించాడు. వెంటనే వాడు స్వభావం మారిపోయింది. వాడు లోపల ఉన్నటువంటి ఆ క్రూరత్వం బయటకు వచ్చింది. చూడండి, సాతానులో ఉన్నటువంటి ఆ యొక్క తేజో నక్షత్రము వేకు చుక్కులో ఉన్నటువంటి ఆ క్రూరత్వము, ఆ కోపము, ఆ యొక్క ఆ ఉగ్రత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కయ్యూనులో మనం చూస్తే ప్రియులారా, కయ్యూను నా తమ్ముడు బలిని దేవుడు అంగీకరించాను అని చెప్పి కయ్యూను మీద ఏం మెచ్చుకున్నాడు? ద్వేషము, అసూయ, కలహము ప్రియులారా గమనించని పెట్టుకున్నాడు. వెంటనే అక్కడ పని చేస్తున్నటువంటి హేబేలు దగ్గరికి వెళ్ళి హేబేలుని ఏం చేసినాడు? ఆయన హత్య చేశాడు, చంపేశాడు. మొట్టమొదటి హత్య అక్కడే జరిగింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు వాడి యొక్క స్వభావం అంతా కూడా బయటకు వచ్చింది. అందుకనే యేసుక్రీస్తు ఆ యొక్క యోహాను సువార్తలో మాట్లాడుతున్నాడు, వాడు ఆది నుండి నరహంతకుడు. ఎక్కడ వాడు నరహత్య చేశాడంటే ఏదేను తోటలోనే. ఆ యొక్క హేబేలును వాడు ఏం చేసినాడంటే ప్రియులారా చంపాడు, హత్య చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆది నుండి వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని యోహాను సువార్తలో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఎక్కడ వాడు అబద్ధాలు చెప్పాడు అని అంటే వాడు సర్పములో దూరి అవతో అబద్ధము చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వాడు చూడండి, వాడు వేషాలు, వాడు రంగులు ఏ విధంగా మారుస్తున్నాడు. వాడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఇదిగో కయ్యూను రూపంలో వాడు భూమి మీదకి వచ్చాడు. కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి చంపాడు. దేవుని మీద తిరుగుబాటు చేశాడు.
దేవుడు హేబేలు కయ్యను పిలిచినప్పుడు కయ్యునా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడని ప్రియులారా గమనించండి. దేవుడు అడిగినప్పుడు కయ్యను ఏమంటున్నాడు అంటే, నేను ఎరుగను, నా తమ్మునికి నేను ఏమన్నా కావలవాడినా అని. చూడండి ప్రియులారా గమనించండి. అక్కడ మనం గమనిస్తే దేవుని మీద తిరుగుబాటు చేస్తా ఉన్నాడు కయ్యూను. మొదటిగా అతనిలో ఉన్న కోపం బయటకు వచ్చింది. రెండవది దేవుని మీద తిరుగుబాటు చేశాడు. మూడవది ప్రియులారా ఆ యొక్క హేబేలును చంపాడు. ఇవన్నీ ఎవడు గుణ లక్షణాలు అంటే లూసిఫర్ యొక్క గుణ లక్షణాలు, సర్పం యొక్క గుణ లక్షణాలు, దయ్యము యొక్క గుణ లక్షణాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు కయ్యూను సర్పాన్ని పుట్టలేదు, ఆదాముకే పుట్టాడు అని చెప్పి వాదన చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు సర్ప సంతానమై ఉండి ప్రియులారా ఇదిగో చూడండి ఆదాముకు పుట్టాడని చెప్పి వాదన చేస్తున్నారు. అది అబద్ధం. అది కయ్యూను ఆదాముకు పుట్టలేదు. ఒకవేళ ఆదాముకు పుట్టే ప్రియులారా ఆదాము యొక్క స్వభావము, ఆదాము యొక్క గుణ లక్షణాలు, ఆదాము యొక్క మనస్సు కయ్యూనులో ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఆ విధమైన మనస్సు కయ్యూనులో లేదనంటే వాడు సర్పంకు పుట్టినవాడు కనుక రూపం మారుతున్నాడు. చూడండి ప్రియులారా గమనించండి రంగులు. వాడు మొట్టమొదటిగా మానవుడిగా ఎవరిలో ప్రత్యక్షమయ్యాడంటే కయ్యూనులో ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత నిమ్రోదు. ఆ తర్వాత ఎవరండి? నిమ్రోదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత వాడు నిమ్రోదులో తనను తాను ప్రత్యక్షపరచు. నిమ్రోదు కాలంలో వాడు ఎలా అనంటే వాడు విగ్రహారాధన ప్రవేశపెట్టాడు. అక్కడ మీరు 10వ అధ్యాయము తర్వాత 11 ఈ అధ్యాయాలు మనం చదివితే ప్రియులారా విగ్రహారాధన మొట్టమొదటిగా ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా భూమి మీద జరిగిందో మనకు పరిశుద్ధ గ్రంథములో అక్కడ రాయబడి ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత వాడు అనేక మందిలో ప్రియులారా గమనించండి మానవుడిగానే వస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిమ్రోదులో బయటపడినటువంటి ఆ లూసిఫరు, ఆ సర్పము, ఆ యొక్క సాతానుడు మళ్ళీ ఎక్కడ కనబడుతున్నాడు అంటే యేసుక్రీస్తు దగ్గర కనబడుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ కనబడుతున్నాడు? యేసుక్రీస్తు దగ్గర. ఎవరి దగ్గర కనబడుతున్నాడు యేసుక్రీస్తు దగ్గర అని అంటే ఇస్కరేతు యూదా. ఎవరి దగ్గర కనబడుతున్నాడు? ఇస్కరేతు యూదాలో కనబడుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ కనబడుతున్నాడు వాడు? ఇస్కరేతు యూదాలో కనబడుతున్నాడు. చూడండి ప్రియులారా గమనించండి. వాడు ఇస్కరేతు యూదాలో కనబడుతున్నాడు అండి అక్కడ. కనుక ఇస్కరేతు యూదాలో అక్కడ యేసును అప్పగించడానికి ప్రియులారా వాడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఇస్కరేతు యూదాలో నుంచి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడంటే వాడు సంఘములోకి వస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకు చాలా ప్రాముఖ్యమైన కార్యం ఇది. ఇప్పటి వరకు వాడు మనిషిగానే వచ్చాడు. మొట్టమొదటిగా వాడు కెరూబుగా ఉన్నాడు. వాడు ఒక దూత, కెరూబు. వాడు భూమి మీదకు త్రోయబడిన తర్వాత ఎవరిలోకి వచ్చాడు? సర్పములోకి వచ్చాడు. జంతువు యొక్క రూపాన్ని తీసుకున్నాడు వాడు. ఇప్పుడు జంతువు రూపంలో అవ్వ దగ్గరకు వచ్చాడు. అవ్వను మోసపరిచాడు. వాడి యొక్క బీజాన్ని అవ్వలోకి ప్రవేశింపజేశాడు. వాడు కూడా మానవుడిగా మారాడు అన్నమాట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పటికి ఇంకా దేవుడు మానవుడిగా మారలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అప్పటికి ఇంకా దేవుడు మానవుడిగా మారలా. దేవుడు మానవుడిగా మారక ముందే దయ్యము మానవుడిగా మారింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మానవ శరీరములోకి రాక మునుపు, దేవుడు మానవ రూపమును ఎత్తక మునిపే ఈ లూసిఫర్, ఈ తేజో నక్షత్రము, ఈ వేకువ చుక్క మానవ రూపాన్ని ధరించింది. ఆ మానవ రూపమే కయ్యూను. ఆ మానవ రూపమే నిమ్రోదు. ఆ మానవ రూపమే ఇస్కరేతు యూదా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్కరియోతు యూదాకి అక్కడ ఎందుకు అక్కడ ఉన్నారంటే దేవుడు మానవుడుగా వచ్చాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు దేవుడు మానవుడుగా ప్రత్యక్షమయ్యాడు. 4000 సంవత్సరాల వరకు కూడా దేవుడు మానవుడిగా రాలేదు, కానీ 4000 ముగింపులో దేవుడు ప్రవక్తల ద్వారా ఏ ప్రవచనాలు అయితే పలికారో ఆ ప్రవచనాల ద్వారా ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానవుడి ద్వారా దేవుడు భూమి మీదకి వచ్చాడండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్ని లేచాడు. ఆయన లేచి ఆయన ఏంగా మారాడంటే పెంతుకోస్తు దినమందు ఆత్మగా మారాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మగా మారి ఎక్కడ కుమ్మరించుకున్నాడు అంటే ఆయన పెంతుకోస్తు దినమందు 12 మంది శిష్యులు, వాళ్ళు ఇంకా 120 మంది మేడగదిలో కనిపెట్టుకుని కూర్చున్నప్పుడు ఆ మేడగదిలోకి పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా విభాగింపబడి ప్రియులరా వాళ్ళలోకి వచ్చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మానవుడిగా వచ్చాడు, లూసిఫర్ కూడా మానవుడిగానే ఉన్నాడు. చూడండి, దేవుడు మరణించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు. ఆయన తన సంఘములో మరలా తనను తాను ఆత్మగా ఏం చేసుకున్నాడంటే కుమ్మరించుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మరి సంఘములో దెయ్యము కూడా వెళ్ళాలి కదా. ఇప్పుడు దెయ్యము ఎవరు అని అంటే ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా ఏం చేసినాడు అని అంటే ఉరేసుకుని చచ్చిపోయాడు. యేసుక్రీస్తుని అప్పగించి వాడు తనను తాను ఏం చేసుకున్నాడు? ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరేసుకున్నాడు. ఇస్కరియోతు యూదా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న ఇస్కరియోతు యూదా ప్రియులారా గమనించండి, వాడి యొక్క ఆత్మ దయ్యము కూడా ప్రేమైపోయిందంటే మరలా ఆత్మగా మారింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు ఇక్కడ ఏ పని అయితే చేస్తున్నాడో ఇప్పుడు దయ్యము కూడా అదే పని చేస్తా వస్తుంది. ఇప్పుడు సంఘములో సంఘము ఏర్పడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ సంఘం ఎదుగుతా ఉంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆదిమ అపోస్తులకి సంఘము పెరిగింది. పేతురు ఒక్క రోజునే 5,000 మందికి బాప్తిస్మం ఇచ్చాడు. సంఘము పెరిగింది, పెద్దదవుతా ఉంది. అనేక మంది అపోస్తులకు బోధ, సహవాసము నమ్మి ఆ సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే అదే సమయంలో క్రీస్తు విరోధి అయినటువంటి ఆత్మ కూడా సంఘములో ప్రవేశించింది. అందుకని ఆయన ఏమంటున్నాడంటే మొదటి సంఘకాలం చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 2వ అధ్యాయం, క్షమించండి, మొదటి వచనం నుంచి మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం మొదటి నుంచి. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములను కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దృష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి ఆ నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చాలండి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు సంఘములో దేవుడు ఉన్నాడు. అందుకనే అపోస్తలుల ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బలమైన కార్యాలు చేశాడు. అదే సమయంలో ప్రియులారా, సంఘములో ప్రియులారా గమనించండి, క్రీస్తు విరోధి అయినటువంటి ఆత్మ కూడా ప్రవేశించిందంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు విరోధి అయినటువంటి ఆత్మ. చూడండి ఆ మొదటి సంఘాలలో ఏం జరిగింది అక్కడి నుంచి చదవండి, మళ్ళీ చదవండి, కింద చదవండి, కింద చదవండి. ఎక్కడ చూస్తున్నావు అమ్మాయి నువ్వు? నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావు, నీవు ఏ స్థితిలో నుండి పడితివో నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకము చేసుకొని అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. మారు మనసు పొందితేనే గాని మారు మనసు పొందితేనే సరి. ఆ లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, ఈ మొదటి సంఘ కాలములో ఏమి ఉన్నది, ఏం జరిగింది అని అంటే ప్రియులారా గమనించండి, 6వ వచనం చదవండి. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘములో ఇప్పుడు క్రీస్తు విరోధైనటువంటి ఆత్మ దేవుడు ఒక పరిశుద్ధాత్మగా, ఒక నిజమైనటువంటి ఆత్మగా, ఒక నమ్మకమైన ఆత్మగా, ఒక సత్యవంతుడైనటువంటి ఆత్మగా ఆయన సంఘములో పనిచేస్తూ ఉంటే, క్రీస్తు విరోధైనటువంటి ఆత్మ సంఘములో ఏ విధంగా పనిచేస్తుందంటే నికోలాయితుల క్రియల వల్ల అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ క్రియలండి? నికోలాయితుల క్రియలేంటి? చూడండి నికోలాయిత్ అంటే అర్థం ఏంటి? నికో అనగా ప్రియులారా గమనించండి, నికో అనగా జయించుట, లాయిత్ అనగా సంఘము. అంతేనండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ క్రియలు నికోలాయితుల క్రియలు అంటే ఇది అబద్ధ బోధ. అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే క్రీస్తు వాక్యమునకు వ్యతిరేకముగా చేయటమే, బోధ చేయడమే నికోలాయితుల యొక్క క్రియలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది మొదటి సంఘ కాలములోనే ప్రియులారా ప్రజలలో, ఆ సంఘములో ఎవరిలోనో పనిచేసిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు మొదటి సంఘ కాలములోనే క్రీస్తు విరోధైనటువంటి ఆత్మ ప్రవేశించి ఇక్కడ ఏం చేస్తుంది అంటే అది బోధగా మారింది, బోధగా, ఉపదేశముగా మారింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, అది ఇప్పుడు ఏంగా మారింది అంటే బోధగా, అబద్ధపు బోధగా మారింది. మొదటి సంఘ కాలంలో క్రీస్తు విరోధి అయినటువంటి ఆత్మ ఏ విధంగా పనిచేసింది అని అంటే అది ఒక బోధగా, ఒక వర్తమానముగా అది పనిచేసిందంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, క్రీస్తు విరోధి అయిన ఆత్మ ఏ రూపం ధరించింది? ఇప్పుడు బోధ అంటే వాక్యంగా మారింది. అంటే అది ఏ వాక్యము? నిజమైన వాక్యం కాదు. అది ఏ వాక్యం అంటే అబద్ధమైన వాక్యము. క్రీస్తు విరోధి క్రీస్తు వాక్యమునకు వ్యతిరేకముగా బోధించడము ప్రారంభించింది మొదటి సంఘ కాలంలోనే. అంటే క్రీస్తు యొక్క బోధకు, నిజమైన బోధకు, సత్యమైన బోధకు వ్యతిరేకముగా మరలా అబద్ధపు బోధ ప్రియులారా గమనించండి, మొదటి సంఘ కాలంలోనే
ప్రారంభమైంది. అందుకనే అది మొదటి సంఘ కాలంలో ఏ రూపం ధరించిందంటే ఒక బోధగా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అది మూడవ రూపం. అది బోధగా మారటం మూడవ రూపం. సంఘ కాలములన్నిటిలో కూడా పిల్లరా అది ఎలా పనిచేస్తుందనంటే ఒక అబద్ధ బోధగా, క్రీస్తు యొక్క వాక్యమునకు వ్యతిరేకముగా పనిచేస్తానే వస్తా ఉన్నది. ఒక అబద్ధ బోధగా పనిచేస్తూ ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మొదటి సంఘ కాలంలో అది ఒక బోధగా ఉన్నది. క్రీస్తు విరోధమైనటువంటి క్రీస్తు విరోధమైనటువంటి ఆత్మ ఒక బోధగా అక్కడ మారి ఆ యొక్క నిజమైనటువంటి వాక్యమునకు వ్యతిరేకముగా అక్కడ పనిచేస్తా ఉన్నదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం లేదండి, చిన్న అక్కడ మార్గం తప్పిస్తా ఉన్నది. అక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు ఆయన మరలా రెండవ సంఘ కాలంలోకి మనం వెళితే చూద్దాం. రెండవ సంఘ కాలం 8వ వచనం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృత్యుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషుననే నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉన్నము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. అదే ఆత్మ, అదే దుర్బోధ, అబద్ధపు బోధ మరలా తిరిగి ప్రియులారా గమనించండి. వాడు మరలా ఎక్కడికి వస్తున్నాడు అంటే ప్రియులారా గమనించండి, రెండవ సంఘ కాలంలోకి ప్రవేశించాడు. అదేవిధంగా మూడవ సంఘ కాలంలోకి, అదేవిధంగా 4వ సంఘ కాలంలో. ప్రియులారా 7 సంఘ కాలాలన్నిటిలో కూడా వాడు ప్రియులారా గమనించండి, వాడు ఎలా ప్రయాణం చేస్తున్నాడు అని అంటే రంగులు మారుస్తా ఉన్నాడు. చూడండి 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అను ఉరుము వంటి స్వరముతో మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతను జయించుటకు బయలువెళ్ళెను. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఒక బోధగా ఉన్నది, ఒక అబద్ధ బోధగా ఉన్నది. ఆ అబద్ధ బోధయే 325వ సంవత్సరంలో అనగా 3వ సంఘ కాలములో అది ఏంగా మారింది అంటే మళ్ళా మనిషిగా మారింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంగా మారింది? మనిషిగా మారి ఇప్పుడు మనిషి ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడంట? గుర్రం మీద స్వారీ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు? గుర్రం. ఏ గుర్రం ఎక్కాడు? తెల్లని గుర్రం ఎక్కాడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ తెల్లని గుర్రం ఎక్కి ఎవరిని మోసం చేయడానికి? క్రైస్తవులను మోసం చేయడానికి. విగ్రహారాధనకి తెల్లని గుర్రానికి సంబంధం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడు అసలు దాని గురించి ఆలోచనే చేయరు. చూడండి, ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు దాని గురించి పట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా బైబిల్ మీద కొంత ఆధారపడి ఉంటారు. వాళ్ళు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అంటే వాళ్ళు ఈ తెల్లని గుర్రం మీద ప్రయాణం చేసేటువంటి ఈ వ్యక్తి మహమ్మద్ ప్రవక్త అని వాళ్ళు కూడా నమ్ముతారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ అది క్రీస్తు విరోధైన ఆత్మ అన్న సంగతి వాళ్ళకి తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే క్రీస్తు విరోధమైనటువంటి ఆత్మ ఈరోజు సంఘములో ఎలా ఉంది అని అంటే అది తెల్లని గుర్రం ఎక్కి క్రైస్తవులను మోసం చేస్తా ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవులను మోసం చేసింది. తెల్లని గుర్రం అంటే అది దేనికి సూచనగా ఉంది అంటే ఒక శాంతికి, సమాధానమునకు, జయ సూచికానికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక వారు తెల్లని గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటే క్రైస్తవులు అది క్రీస్తు అనుకుని ప్రియులారా గమనించండి మోసపోతా ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే వాడి క్రియలు అప్పుడు బయటికి రావట్లా. తెల్లని గుర్రం ఎక్కాడు, విల్లు పట్టుకున్నాడు, అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది. వాడు జయించుటకు బయలు వెళ్ళెను అని వాక్యంలో రావి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చూడండి మనం రెండవ ముద్రలోకి వెళ్తే రెండవ ముద్ర ఆయన రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అను రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. ఇప్పుడు మళ్ళా ఇంకో రంగు మార్చాడు. ఆ రంగు ఏంటి? ఎరుపు రంగు. ఎరుపు దేనికి సూచనగా ఉన్నది? ఎరుపు దేనికి సూచనగా ఉందండి? అపాయమునకు, డేంజర్. చూడండి మన సిగ్నల్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సిగ్నల్స్ ఉంటాయి. ఆ సిగ్నల్లో పిల్లలు గమనించండి, రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆ రెడ్ లైట్ వెలిగినప్పుడు ఎవరు కూడా రోడ్డు దాటడానికి వెళ్ళకూడదు. అక్కడ మనం ఆగాలి. ఒకవేళ దాన్ని అతిక్రమించి వెళితే ఏం జరుగుతుంది? ప్రమాదము. అందుకనే ఇప్పుడు అక్కడ రెడ్ లైట్ వెలిగింది అంటే మీరు ఆగండి, ప్రమాదానికి గురవ్వద్దు అని అదొక సూచన. అంటే వీడు ఎర్రని గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. అంటే వీడు ఎర్రని గుర్రం మీద దేనికి ప్రయాణం చేస్తున్నాడు అని అంటే చూడండి అక్కడ చదవండి. ఇంకా మనుషులను ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడును. ఆ గుర్రం మీద కూర్చున్న వాడికి, ఈ ఎర్రని గుర్రం మీద కూర్చున్న వ్యక్తికి దేని మీద అధికారం ఇవ్వబడిందంట? ఒకరినొకరు చంపుకోవటం, భూమి మీద సమాధానం లేకుండా చేయటం. ఏమండి? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరినొకరు చంపుకోవటం, భూలోకంలో సమాధానం లేకుండా చేయటమే ఈడి పని. అంటే అది ఎవరు చేసే పని? ఎవరు చేసే? దేవుడు చేసే పనే. దేవుడు ఎప్పుడైనా ఒకరినొకరు చంపుకోండి అని దేవుడు చెప్పాడు అక్కడన్నా? ఏమండి? దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఒకరినొకరు చంపుకోండి, హత్యలు చేసుకోండి, భూమి మీద సమాధానం లేకుండా చేయమని దేవుడు ఎక్కడ ఎప్పుడు ఎవరితో కూడా ఆయన చెప్పలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ రోజున ప్రియులారా గమనించండి, భూమి మీద ఎన్నో హత్యలు జరుగుతా ఉన్నాయి. ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఒకరినొకరికి చంపుకుంటున్నారు. భూమి మీద సమాధానం ఎక్కడైనా ఉంది అని అంటే ఎక్కడ కూడా ప్రియులారా సమాధానం అనేదే లేదు. చూడండి ప్రియులారా గమనించండి, భూమి మీద ఎక్కడ కూడా సమాధానం లేదు. మతం పేరు మీద చంపుకుంటున్నారు, కులం పేరు మీద చంపుకుంటున్నారు. ఎక్కడుంది భూమి మీద సమాధానము? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రపంచము ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నది అని అంటే ఎందుకు అని అంటే ప్రియులారా, ఈ దయ్యము అపవాది రంగులు మార్చి ఎర్రని గుర్రం ఎక్కి ఈరోజు స్వారీ చేస్తా ఉన్నది. అందుకే ఎక్కడ కూడా సమాధానం లేదు, భూమి మీద మనశ్శాంతి లేదు, భయము. ఎవడు ఎక్కడ ఎప్పుడు వచ్చి చంపుతారనే భయము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మా భూలోకములో వాడికి ఒకరినొకరు చంపుకోవడం కోసము,
ఒకరికి సమాధానం లేకుండా చేయటమే వాడి పని అంట. చూడండి, రంగులు మారుస్తున్నాడు. ఎర్రని గుర్రం ఎక్కాడు. ఇప్పుడు మూడవది చదవండి, 5వ వచనం. 5వ వచనం చదవండి. ఆయన మూడవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో వాళ్ళకి నల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుని ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్లు యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దని ఆ 4వ జీవుల మధ్య స్వరము పలుకుట నాకు వినబడెను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లలు, గమనించండి. ఇక్కడ 3వ గుర్రం మీద ఆయన స్వారీ చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ రంగు మార్చాడు. ఏమిటా రంగు అని అంటే నల్లని గుర్రం మీద ప్రయాణం చేస్తాడు. ఏ గుర్రం అండి? మొదటి గుర్రం ఏమో తెల్లని గుర్రము, రెండవదేమో ఎర్రని గుర్రము, మూడవదేమో నల్లని గుర్రము. మరి ఈ నలుపు దేనికి సూచనగా ఉన్నది అని అంటే ప్రియులారా, దేనికి సూచనగా ఉందనంటే కొలత వేయడానికంట. దేనికి? త్రాసు. అంటే నీ జీవితం అయిపోయింది అని చెప్పడానికి. ఇప్పుడు చూడండి, దానియేలు యొక్క కాలంలో నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత అతని కుమారుడు వచ్చాడు, బెల్తెషాజరు. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు బెల్తెషాజరు. అతని యొక్క కాలంలో ఏం జరిగింది అని అంటే, దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములన్నీ కూడా పట్టుకెళ్ళిపోయారు. ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఉపకరణములు అంటే బంగారపు గ్లాసులు, సామాన్లన్నీ పట్టుకుని బబులోనులో పెట్టేశారు. వీడు ఈ బెల్తెషాజర్ అనేటువంటి వ్యక్తి, ఈ రాజు ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ పరికరాలన్నీ తీసుకుని వచ్చి ఆ సామాన్లతో ఏం చేసినాడంటే, వాటిని ఏం చేసినాడంటే అపవిత్రపరిచాడు. అపవిత్రపరిచాడంటే ఏం చేసినాడు అని అంటే ప్రియులారా, ద్రాక్షారసం పోసి వాడు విందు చేశాడు. ఆ విందులో ద్రాక్షారసం ఏర్పాటు చేశాడు. ఆ ద్రాక్షారసాన్ని దేంట్లో పోసుకున్నారంటే ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి పరికరములు తీసుకొచ్చి ఆ పరికరాల్లో పోసుకుని తాగారు అన్నమాట. అంటే ఆ సామాన్లు వాడు ఏం చేసినాడంటే అపవిత్రపరిచాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సామాన్లు వాడు అపవిత్రపరచడం ద్వారా దేవుడు ఆ విషయాన్ని చూశాడు. చూసి ఆ యొక్క పనిముట్లను, ఆ సామాన్లను అపవిత్రపరచడం చూసి వెంటనే ఆ యొక్క మీటింగ్లోనే, ఆ సభలోనే, ఆ యొక్క పార్టీలోనే గోడ మీద ఒక దూత వచ్చి రాసింది. ఏమని రాసిందంటే మెనే టేకెల్ ఫాల్స్ అని రాసింది. అది చూశాడు రాజు. ఒక దూత రావడం చూశాడు, గోడ మీద రాయడము చూశాడు. ఆ గోడ మీద రాసిన అక్షరాలు ఏంటో రాజుకి అర్థం కాలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజుకి అర్థం కాలేదు. తలకిందులు అయిపోతున్నాడు. వాని యొక్క తల్లి ఉంది, ఆ బెల్తెషాజరు ఒక తల్లి ఉంది. ఆ తల్లి ఉండి, మీ నాన్న కాలంలో కూడా ఒక వ్యక్తి ఈ మర్మాలను బయలుపరిచేవాడు ఉన్నాడు, అతను పిలిపించు, అతను చెప్తాడు అన్నాడు. వెంటనే దానియేలు పిలిపించాడు. దానియేలు పిలిపిస్తే దానియేలు చదివాడు. ఎందుకో తెలుసా? అది హీబ్రూ భాషలో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకని అంటే ప్రియులారా, ఆ హీబ్రూ భాష చదవగలిగిన వాడు, అది దేవుని భాష. అది ఆ దేవుని భాషను అర్థం చేసుకోగలిగిన వాడు దానియేలు మాత్రమే. కనుక దానియేలు చదివాడు, చెప్పాడు, రాజా అయిపోయింది నీ చరిత్ర. నువ్వు దేవుని యొక్క సామాన్లు తీసుకొచ్చి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ పనిముట్లను, ఆ బంగారపు వస్తువులను నువ్వు అపవిత్రం చేశావు. కనుక ఈ రాత్రే నువ్వు చనిపోతావని చెప్పేశాడు. అంతే. అంటే ఈ నలుపు దేనికి సూచనగా ఉన్నది అని అంటే ప్రియులారా గమనించండి, తీర్పుకు సూచనగా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అని అంటే అక్కడ త్రాసు పట్టుకున్నాడు, తూకంలో పట్టుకున్నాడు. తూకం ఏ పడుతుంది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అప్పుడు చూడండి, దేవుడు రాసిన మేనే మేనే టేకెల్ ఓ ఫాల్సే అని రాసినప్పుడు ఆ భాష దానియేలు రాజుకు వివరించాడు. రాజా, దేవుడు నిన్ను త్రాచులో పెట్టి తూకం వేశాడు. దేవుడు నిన్ను ఇదిగో ఆయన యొక్క త్రాసులో పెట్టి నేను తూకం వేసినప్పుడు ఆయన తూకములో నువ్వు తేలిపోయావు. కనుక నువ్వు ఈ రాత్రే మరణిస్తావు. ఇక నీది చదువుకో. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక అది దేనికి త్రాసు? ఆ త్రాసు దేనికి సూచన అని అంటే తీర్పుకు సూచన. ఆ నల్లని గుర్రం మీద కూర్చున్నవాడు ప్రియులారా గమనించండి, తీర్పు తీర్చుటకును. అక్కడ ఏం రాయబడిందంటే ద్రాక్షారసమును నూనెను పాడు చేయవద్దు అని వాక్యంలో రాయబడింది. అంటే ద్రాక్షారసము ప్రియులారా ఆ కాలంలో, ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఈ కాలంలోనే ఎంతమంది తాగుతున్నారు, విస్తారంగా తాగి చచ్చిపోతా ఉన్నారు. ఈ రోజున హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు. మరణం అనేది హఠాత్తుగా వస్తుంది. ఎవరికి ఎందుకు వస్తుందో కూడా తెలియట్లేదు. అంత భయంకరమైన కాలంలో జీవిస్తున్నాం. అంటే దేవుడు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే తీర్పు తీర్చేస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ నల్లను గుర్రం మీద కూర్చున్న వాడికి కూడా తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వబడింది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఈ రోజున ఈ త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, మాంత్రికులు వీళ్ళందరూ కూడా చచ్చిపోతా ఉన్నారు. వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారో తెలుసా? ఎవరు తీసుకెళ్తున్నారు తెలుసు వాళ్ళని? ఈడే ఈ దైవం, ఈ నల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి అన్నమాట. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాడు లూసిఫర్ రంగులు మారుస్తున్నాడు. వాడు చూడండి 4వది 7వ వచనం, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పటం వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వారిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగము వలనను భూ నివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం ఇవ్వబడెను. 4వ భాగం పైన అంటే భూమి ఎన్ని భాగాలు? 4 భాగాలు. భూమి ఎన్ని భాగాలండి? 4 భాగాలు. 4 భాగాల్లో 3 భాగాలంతా కూడా నీరే. 3 భాగాలంతా కూడా నీరే. ఒక్క భాగమే మనుషులు నివాసం చేసేది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ భాగమే 4వ భాగము. అంటే ఇక్కడ ఆ 4వ భాగమును భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం. అంటే మనుషులను చంపడానికి అది మళ్ళా ఏమైపోయింది? క్రూర మృగము వలన వాడే ఒక మృగంగా మారిపోతున్నాడు. ఇక్కడ పాండుర వర్ణము గల గుర్రం ఎక్కాడు వాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పాండుర వర్ణం అంటే ఊదా రంగు అని అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఊదా రంగు అంటే దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బూడిద రంగు. ఊదా రంగు అంటే బూడిద రంగు. బూడిద ఉంటుంది కదా, అదేనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ గుర్రం ఎక్కాడు. కనుక ప్రియులారా గమనించండి, అది మరణము, అది మరణానికి సూచనగా బూడిద. చూడండి, ఈ యొక్క సోదరులు, హిందూ సోదరులు ఉన్నారనుకోండి, వాళ్ళు మనిషిని ఏం చేస్తారంటే కాల్చేస్తారు. వాళ్ళు కాల్చి ఏం చేసినారు అని అంటే ఆ యొక్క బూడిదను తీసుకెళ్ళి వాళ్ళ యొక్క పవిత్ర పుణ్యక్షేత్రాల్లో వాళ్ళు ఏం చేస్తారు? కలిపేసేస్తారు. ఆ కలిపినప్పుడు ఆ వ్యక్తి స్వర్గంలోకి వెళ్తారని వాళ్ళ యొక్క నమ్మకం. అది దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇక్కడ బూడిద దేనికి సూచనగా ఉన్నది అంటే మరణమునకు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
కనుక ప్రియులారా గమనించండి, ఇక్కడ ఈ పాండుర వర్ణము మీద కూర్చున్నవాడు ఆల్రెడీ వాడికి అక్కడ పేరు ఇవ్వబడింది. ఆ పేరు ఏంటంటే మృత్యువు. మృత్యువు అనగా అర్థం ఏంటంటే మరణము. వాడు ఎక్కిన గుర్రమే తెలిపేస్తుంది, అది పాండుర వర్ణము. పాండుర వర్ణం అనగా మరణము, బూడిదే అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, సంఘములో క్రీస్తు విరోధి అయిన ఆత్మ పనిచేస్తా ఉన్నాడు. చూడండి, ఒక వాక్యం మనం చదువుదాం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. 2వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీనిని బట్టి దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలుదేరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. చూసారా, వారు మన సంబంధులు కాలని వారు బయటకు వెళ్ళిపోయారట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈనాడు ప్రియులారా గమనించండి, క్రీస్తు తామస్సు యొక్క వర్తమానాన్ని ఎవరైతే నమ్ముతారో వారే ప్రియులారా గమనించండి, దేవుని యొక్క పరలోక రాజ్యములో ఉంటారు. వాళ్ళు మిగతా వాళ్ళంతా కూడా ఏమైపోతున్నారంటే బయటకు త్రోసివేయబడతా ఉన్నారు. క్రీస్తు విరోధి అయిన ఆత్మ వచ్చునని మీరు వింటారు కదా, అది ఆల్రెడీ ఇప్పుడు అనేక మందిలో బయలుదేరింది. యోహాను అంటున్నాడు ఇక్కడ. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోహాను జీవించిన కాలం ఏది? ఎఫెసీ కాలము, మొదటి కాలము. అప్పుడే యోహాను అంటున్నాడు, అనేక మంది బయలుదేరారు క్రీస్తు విరోధైన ఆత్మలో. చిన్నపిల్లలారా అంటున్నాడు. అంటే చిన్నపిల్లలారా అంటున్నాడు అని చెప్పి చిన్నపిల్లలకు చెప్పట్లేదు ఆయన. ఆ చిన్నపిల్లలారని ఎందుకు సంబోధించారు అంటే వాళ్ళు మొదటి కాలంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలతోనే సమానం. వాళ్ళు పెద్దవాళ్ళే, కానీ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క స్థితి, ఆత్మీయ స్థితి ఎలా ఉంది అని అంటే చిన్న పిల్లల యొక్క స్థితిలోనే వాళ్ళు ఉన్నారు. అందుకనే యోహాను అంటున్నాడు, చిన్న పిల్లలారా అంటున్నాడు. అక్కడ పౌలు కూడా అంటున్నాడు, మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారమును తినువారు కారు అంటున్నారు. పాలు తాగేది ఎవరు? చిన్నపిల్లలే. అంటే సంఘం అప్పుడు పరిస్థితి ఎలా ఉన్నది అని అంటే చిన్న పిల్లల యొక్క స్థితిలో ఉన్నది, పాలు తాగే స్థితిలో ఉన్నది, బలమైన ఆహారం తినే స్థితిలో లేదు. కనుక ఆ సమయంలోనే క్రీస్తు విరోధైనటువంటి ఆత్మ బయలుదేరుతా ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, అయితే ఈ క్రీస్తు విరోధైన ఆత్మ ఇప్పుడు ఏంగా మారింది? సంఘంలో కూడా మనిషిగా మారాడు. మనిషిగా మారాడు కాబట్టి గుర్రం ఎక్కాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గుర్రం మీద స్వారీ చేస్తుంది. ఎవరు ఈ క్రీస్తు విరోధైన ఆత్మ? ఎక్కడి నుంచి వస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, రోములో నైసియా సభ, నైసియా అనే ప్రాంతంలో ఒక సభను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోనే ప్రియులారా గమనించండి, క్రీస్తు విరోధైనటువంటి ఆత్మ బయలుదేరుతా వచ్చింది. అంటే రోములో నుండే క్రీస్తు విరోధైనటువంటి ఆత్మ వస్తా ఉన్నది. రోమన్ క్యాథలిక్ సంఘములో నుండి ప్రియులారా క్రీస్తు విరోధైనటువంటి ఆత్మ బయటకు వస్తా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాడు జనాలను మోసం చేస్తా ఉన్నాడు. లోటుగడ హల్లెలూయా. తెల్లని గుర్రం ఎక్కాడు, ఎర్రని గుర్రం ఎక్కాడు, నల్లని గుర్రం ఎక్కాడు, రంగులు మారుస్తా ఉన్నాడు. తాను క్రీస్తుతో సమానంగా ఎంచుకుంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాడికి 10 కొమ్ములు. చూడండి, మనం నాకు చదివిన 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము
మరియు మరియు 10 కొమ్ములను 10 కొమ్ములు 7 తలలను గల 7 తలలను గల ఒక క్రూర మృగము ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. చాలండి, చూడండి ఇక్కడ. మరియు 10 కొమ్ములను 7 తలలు. 10 కొమ్ములు అని అంటే 10 రాజ్యాలు, 10 దేశాలు అని అర్థం. కొమ్ము అనగా అధికారము, రాజ్యం అని అర్థం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 10 కొమ్ములు అనగా 10 రాజ్యాలు అని అర్థం. 7 తలలు అనగా అర్థం ఏంటంటే 7 కాండాలు అని అర్థం. 7 కాండాలు అని అంటే ప్రపంచవ్యాప్తంగా అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత ఏముంది ఇక్కడ? సముద్రములో నుండి అని ఉంది వాక్యము. సముద్రము అనగా అర్థం ఏంటంటే ప్రజలు. సముద్రం అనగా అర్థం ఏంటి? ప్రజలు. అంటే వాడు ఎక్కడి నుంచి లేస్తున్నాడు అంటే 10 కొమ్ములను 7 తలలను క్రూర మృగము సముద్రములో నుండి పైకి లేచుట చూచి తిని. అంటే ప్రియులారా గమనించండి, ఈ 10 కొమ్ములు అంటే 10 రాజ్యాలతో ప్రపంచమంతా ఉన్నటువంటి ప్రజల్లో నుండి వాడు బయటకు వస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అది ఎలా వస్తున్నాడు? క్రూర మృగంగా వస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ క్రూర మృగాన్ని కింద ఏమని అంటున్నాడు చూడండి. దాని కొమ్ముల మీద 10 కిరీటములను చూడండి. 10 కిరీటాలు అంటే 10 రాజుల యొక్క కిరీటాలు దానికి ఇవ్వబడుతున్నాయి. దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయి. అంటే ఈ ప్రపంచం ఈ 10 దాని తలలు ఎన్ని తలలు అండి? 7 తలలు. ఈ 7 తలల మీద అంటే ఈ ప్రపంచమంతా కూడా దేవదూషణకరమైన పేర్లు అది తీసుకుని వచ్చింది. చదవండి. నేను చూచిన మృగము చిరుతల కూలిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటివి, దాని నోరు సింహం వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసమును గొప్ప అధికారమునిచ్చెను. చూడండి, ఘట సర్పము అంటే ఏదెనులో ఏ ఘట సర్పం అయితే ఉన్నదో ఆ ఘట సర్పమే ఇప్పుడు ఎక్కడ ఉందంటే సంఘములో ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంఘము ప్రపంచవ్యాప్తంగా ఉంది. సంఘం ఇప్పుడు ఆమేన్. హల్లెలూయా. ఎక్కడుందండి? ప్రపంచవ్యాప్తంగా ఉంది సంఘము. పిల్లరా, ఆ సంఘములో నుంచి జనములలో నుంచి సముద్రములో నుంచి అదేం చేస్తున్నారంటే పిల్లలు బయటకు వస్తా ఉన్నది. ఇప్పుడు దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ ఘట సర్పము ఏం చేస్తుందంటే దానికి అధికారం ఇస్తుందంట. దేనికి అధికారం ఇస్తుంది అంటే మృగానికి. మృగం వేరు, ఘట సర్పం వేరు. ఇక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఘట సర్పం అనగా సాతానుడు, మృగం అనగా మనిషి. ఇక్కడ దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ ఘట సర్పము ఆ మృగానికి ఏం చేస్తుందంటే అధికారం ఇస్తుందంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అంటే ఇప్పుడు క్రీస్తు విరోధి అయినటువంటి ఆత్మ ఎక్కడి నుంచి పైకి లేస్తుంది అని అంటే ప్రియులారా గమనించండి, రోములో నుంచి పైకి లేస్తుంది. ఈ రోముకి 10 రాజ్యాలు సపోర్ట్ అవుతాయి. 10 దేశాలు సపోర్ట్ చేస్తారు దానికి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ 10 రాజ్యాలు సపోర్ట్ చేయటం వల్ల అధికారం తీసుకొని ప్రజల్లోకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు అప్పుడే ప్రియులారా గమనించండి, 666 ముద్ర వస్తుంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే శారీరకంగా వస్తుంది. అప్పుడు ఆత్మీయంగా అయితే ఆల్రెడీ సంఘము అది ఎప్పుడో నేటి క్రైస్తవ సంఘము ఆ యొక్క 666ని వాళ్ళు కలిగి ఉన్నారు. దాన్ని ఏమిటా 666? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. త్రిత్వము కనుక ప్రియులారా గమనించండి,
ఈరోజు మనము ఈ యొక్క రంగులో మారుస్తున్నటువంటి క్రీస్తు విరోధి అనేటువంటి ఆత్మ ఏ విధంగా సంఘములో ప్రయాణం చేస్తుంది చూడండి. అది ఆల్రెడీ దేవుని యొక్క సన్నిధిలో ఉంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఇదిగో యోబు కాలంలో అది ఆయన యోబును ప్రశ్నించినప్పుడు అది భూలోకంలో అటు ఇటు తిరుగుతూ దేవుని సన్నిధికి వెళ్ళి ఆ సభలో పాల్గొందంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు ఆయన, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే, నేను భూలోకం ముందు అటు ఇటు సంచరిస్తూ వచ్చి తిని. చూడండి ప్రియులారా, గమనించండి. వాడు ఆత్మ, అది ఒక ఆత్మ, అది ఒక దూత, అది ఒక కెరూబు. దేవుడి సన్నిధిలో దేవుడు స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తున్నట్టు ఆ కెరూబు, ఆ దూత, అది గర్వించడం వల్ల ప్రియులారా భూలోకానికి వచ్చింది. అది ఒక సర్పంలోకి దూరింది. సర్పంలోకి దూరి ఏదైనా ప్రవేశించింది. ఏదైనా ప్రవేశించి అవ్వను మోసగించి అవ్వతో శారీరక సంబంధాన్ని కలిసి తన యొక్క బీజాన్ని అవ్వలోకి పంపించింది. వాడు ఆ విధంగా ఒక మనిషి రూపంలో ప్రియులారా భూమి మీదకి వచ్చాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదే సర్ప సంతానము. ఈరోజు ఈ కయ్యను యొక్క ఆత్మ సంఘములో పనిచేస్తా ఉన్నది. ఈ రోజున త్రిత్వము ప్రియులారా గమనించండి. ఈ త్రిత్వపు నామాన్ని కలిగి ఈ రోజున ఎవరైతే జీవిస్తున్నారో అదే 666 త్రిత్వం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యమై ఉన్న దేవుడు ఆయన. వాడి యొక్క ప్రతి వేషమును పౌలు అంటున్నాడు, అపవాది తంత్రములను మీరు ఎరగని వారు కారు. వాటిని జయించుటకు మీరు శక్తివంతులై ఉండాలి. వాటిని జయించుటకు మీరు శక్తివంతులై ఉండాలని వాక్యములో రాయబడింది. అపవాదిని ఎదిరించుటకు, దుష్టుని ఎదిరించుటకు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మరొక వాక్యాన్ని మనం చదువుదాం. 2వ దశలోనికి రాసిన పత్రిక, 2వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. నేను ఇంకను మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమనమున ప్రకాశము చేత నాశనము చేయును. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ పౌలు కూడా ఈ యొక్క క్రీస్తు విరోధైనటువంటి ఆత్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కనుక వాడు ఆల్రెడీ క్రియ చేస్తున్నాడు, ఇప్పటికే క్రియ చేస్తున్నాడు. పౌలు కాలంలో ఆయన కూడా మాట్లాడుతున్నాడు. కనుక నాశన పుత్రుడు, పాపపు పురుషుడు అంటువాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. వాడు ఎవరండి? పురుషుడు. సాతానుడు ఎవరు? పురుషుడు. నాశనం పురుషుడు అని వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కానీ వాడు ఏ పురుషుడు భ్రష్టత్వం అని అంటే నాశనపు పురుషుడు, నాశనపు పుత్రుడు. భ్రష్టత్వం సంభవం దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. వాడు ఏ పురుషుడు అండి? నాశనపు పురుషుడు, పాపపు పురుషుడు వాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. మరి దేవుడు ఆయన సత్పురుషుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం ఒక ధనవంతుడు అంటాడు యేసుక్రీస్తుని ఏమంటున్నాడు? సత్పురుషుడా, పరలోక రాజ్యమునకు నేను వెలుటకు నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. అక్కడ దేవుడు తప్ప సత్పురుషుడు ఎవడు కాదంటున్నాడు అక్కడ యేసుక్రీస్తు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. దేవుడు సత్పురుషుడైతే దయ్యము పాపపు పురుషుడు. ఆమేన్ ఓ దేవుడు మంచివాడైతే దయ్యము అపవాది. అదొక దయ్యము, చెడ్డ కార్యాలు చేస్తూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, పాప పురుషుడు, ఓ నాశన పుత్రుడు, వాడు బయలుపడాలి. ఆల్రెడీ వాడు బయలుపడ్డాడు. వాడే ప్రియులారు గమనించండి. ఎవరైనా రోములో నుంచి వచ్చేటువంటి పోపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ నాశన పుత్రుడు బయలుపడ్డాడు. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ జరిగింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కనుక వాడు ఎన్ని రంగులు మార్చినా, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని విధానాలు చేసినా కూడా ప్రియులారా, వాడు క్రీస్తు యొక్క వధువును మాత్రము మోసం చేయలేడు. మోసపరచబడచ్చు, సంఘము మోసపరచబడచ్చు. కానీ ప్రియులారా, నిజమైన వధువు అయితే అది మోసం చేయబడదు, మోసపరచబడదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆ వధువు క్రీస్తు అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కనుక వధువే క్రీస్తు. ఈ రోజున దేవుడు మూడవ శరీరంగా ఆయన వధువును తీసుకుంటా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఆధ్యాత్మికమైన జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువాని బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. నిశ్చయంగా నా తండ్రి ఇప్పటి వరకు కూడా నాయన, ఓ నాయన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభువా, అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. విత్తబడిన ప్రతి వాక్యము కూడా మా హృదయాలు మేము భద్రం చేసుకుని ప్రభువా, ఆ వాక్యానుసారం జీవించే జీవితాలు మీరు మాకు అనుగ్రహించిన ప్రభువా. ఓ నీ యందు భయము కలిగి, భక్తి కలిగి నీలో జీవించడం సహాయం దాయించింది. నిశ్చయంగా నాయన క్రీస్తు విరోధైన ఆత్మ నాయన, వాడు ఆది నుండి కూడా ఇప్పటి వరకు కూడా నాయన ఎన్ని రంగులు మారుస్తున్నాడో, ఎన్ని వేషాలు ధరిస్తున్నాడో ప్రభువా. ఓ ఈ రోజున ప్రభువా, వాడి యొక్క ప్రతి వేషము కూడా నా తల్లి మా ముందు నాయన నువ్వు బట్టబయలు చేసినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. నిశ్చయంగా నా తండ్రి, ఓ ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడ కూడున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవును తెలియపండి. అన్ని విషయాలన్నీ కృపందాయి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుడి సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తండి, కోరచబడుతున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in me. Hallelujah. Hallelujah. Christ Branham never fails in me. He is coming very soon. He is coming very soon. He is coming very soon in thee. Hallelujah. Hallelujah. He is coming very soon in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధులను స్తుతించుము. నా ప్రాణమా ప్రభును స్తుతించుము,
ప్రభు అయిన క్రీస్తు పరిణామం చేసిన ఉపకారణలో దేనిని మరొకము. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. వందనాలు బ్రదర్.